హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామ్ ప్రణామ్ ప్రభు. ప్రభుజీ. చాలా రోజులకు చానాళ్ళకి వచ్చారు ప్రభుజీ, ప్రభు, దండవత్ చానాళ్ళు ప్రణామ్. అయిపోయింది మీకు కృష్ణ కలిసి. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం ప్రభుజీ. దండ ప్రణామ ప్రభుజీ, ప్రభుజీ దండవత్ మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నాం ప్రభుజీ. ప్రభుజీ రావట్లేదు ఏంటనేసి. ఈ మధ్య చానాళ్ళు అయిపోయింది ప్రభు మీ చాలా క్లాస్ విని. రోజులు అయింది చాలా ప్రభుజీ రోజులు. వచ్చి. అవును, మళ్ళీ హరే కృష్ణ అవకాశం ప్రభుజీ, వచ్చింది దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ మిమ్మల్ని ప్రభుజీ, అందరినీ మీ దండత్ సాంగత్యం ప్రణామాలు. తీసుకోవడానికి. ప్రభుజీ, దండవత్ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ దండవత్ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. ప్రణామం. దండ చాలా ప్రణామం. రోజుల తర్వాత ప్రభుజీ. అవును, హరే మరి చాలా కృష్ణ రోజుల తర్వాత ప్రభుజీ, మళ్ళీ దండవత్ అవకాశం. ప్రణామాలు. దండ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామ చాలా ప్రభుజీ. సంతోషంగా హరే ఉంది దండ కృష్ణ. ప్రభుజీ ప్రణామం. మీరు దండ వచ్చినందుకు. ప్రణామం. హరే కృష్ణ. హరే చాలా కృష్ణ రోజులకి ప్రభుజీ మీద దండవత్ సౌభాగ్యం ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ దండవత్ ప్రణామం. ప్రణామం. హరే కృష్ణ. దండ ప్రణామం. దండవత్ ప్రణామం. దండ ప్రణామం. దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే రామ, రామ 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 హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ. ఆ మంత్రం ఆపండి ప్రభుజీ, క్లాస్ స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. సో మొదలు పెడదాం మంచిది అందరూ. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ సో ఈ ప్రభుజీ, రోజు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈ రోజు మనం 1వ అధ్యాయం భగవద్గీతలో అర్జున విషాద యోగం, ఇందులో 19వ శ్లోకం గురించి ఈ రోజు కొంచెం మాట్లాడుకుందాం అనమాట. ప్రార్థన. జ్ఞానాదిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకరామయ్యం పురాతి స్వపదాంతికం. జయ శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. కృపానందమాధవం శ్రీ చైతన్య పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. సో అర్జున విషాద యోగంలో ఈ 19వ అధ్యాయం 19వ శ్లోకం అన్నమాట. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని విదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో ధనునాదయన్. ఈ వివిధములైన ఈ శంఖలు, వివిధములమైన ఈ ఈ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమైనది. అది భూమి ఆకాశములు రెండింటినీ ప్రతిధ్వనించి ధృతరాష్ట్ర పుత్రుల హృదయాలను ఛేదించెను. ఇక్కడ చెప్తారు ఇందాక ఆ భీష్ముడు కూడా ఇందాక ఆ తన శంఖాన్ని మోగిస్తూ ఉన్నప్పుడు ఈ పాండవుల మనస్సు ఇలాగా ఇది చెదిరిపోయింది అని చెప్పేసి ఏం చెప్పుకోలేదే. కానీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇక్కడ చూడండి, పాండవులు వాళ్ళ దివ్య శంఖాలు మోగించినప్పుడు ఏమైందంటే కౌరవుల హృదయం చెదిరిపోయింది. అంటే ఆ మన భక్తి శాస్త్రిలో ఇది ఉంటుందంట. అంటే కౌరవులు ఓడిపోతారు, పాండవులు జయిస్తారు అని చెప్పేసి ఏ ఏ చిహ్నాలు ఉన్నాయి, అది దేనివల్ల మనకు తెలుస్తుంది. అందులో ఒకటి ఏంటంటే చూడండి, ఆ ఈ దివ్య శంఖాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఏదైతే ఈ శంఖాలు ఉన్నాయో దివ్య శంఖాలు అది మోగించారు పాండవులు, అంటే అది కూడా ఒక చిహ్నం అనమాట. గెలుస్తారు, విజయం వాళ్ళదే అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఈ మామూలు శంఖాలు కాదనమాట, దివ్య శంఖాలు. ఆ శంఖ చక్ర గదా పద్మ పట్టుకునే ఈ 4 ఎప్పుడు పట్టుకునే ఆ విష్ణుమూర్తి చేతిలో ఎప్పుడు ఉండే ఆ శంఖాలు ఆ అంటే చాలా దివ్యమైనవి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి, ఆ అర్జునుడికి ఏదైతే రథం ఇస్తారో అది కూడా దివ్య రథం అన్నమాట. అర్జునుడికి ఏదైతే రథం ఏంటది, అది అగ్నిదేవుడు ఇస్తాడు. అందులో ఏముంటుంది, ఆ ఏ దిక్కైనా వెళ్ళొచ్చు అన్నమాట, కింద పైన. తర్వాత అంటే ఈ భూమి పైన ఉండే 4 ఆ దిక్కాలు కాకుండా పైన కిందకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆకాశం మీద, భూమి పైన, నీళ్ల పైన, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఒక దివ్య రథం అర్జునుడి దగ్గర ఉన్న రథం.
మళ్ళీ ఆ రథం పైన ఏముంది? కపిధ్వజం. అంటే అక్కడ ఆ ఏదైతే ఈ పతాకం ఉంటుందో ఆ పతాకం పైన హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు కూడా ఎలాగైతే ఆ రావణుడి సంహరించడానికి ఎలాగా శ్రీరామచంద్రుడికి సహకరిస్తాడో, ఉం? అలాగా శ్రీరామ విజయం జ- ఆ శ్రీరాముడి విజయానికి తోడ్పడతాడో, అలాగే ఇక్కడ అర్జునుడి విజయానికి కూడా, పాండవుల విజయానికి కూడా తోడ్పడతాడని చెప్పి ఉం? హనుమంతుడు ఉన్నాడు అక్కడ పైన. తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? ఆ ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ఎక్కడ యుద్ధం చేయడానికి ఎక్కడ సమకూరారో ఏంటా చోటు? ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. అంటే ధర్మక్షేత్రం ఎందుకంటారంటే అదొక ఆ అది కూడా తీర్థయాత్రలకి ముందు చాలా మంది వెళ్ళేవారు. చాలా గొప్ప క్షేత్రం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఆ ఆ, అంటే సాధారణంగా చూడండి, ఇప్పుడు దేవతలు రాక్షసులు పోట్లాడుకునేటప్పుడు వీళ్ళు చెప్తారు, రాత్రి అయితే ఆ ఇంకా ఈ రాక్షసులకి ఇంకా ఎక్కువ శక్తివంతం అయిపోతారు, తొందరగా సంహరించేయండి. భగవంతుడు వరాహమూర్తిలాగా వచ్చినప్పుడు హిరణ్యాక్షుడితో పోట్లాడుతున్నప్పుడు ఆ ఆ బ్రహ్మదేవుడు కూడా అలా అంటాడు అన్నమాట. వరాహమూర్తి, మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇంకా ఇంకా కొద్దిపాటు, అంటే ఇంకొంచెం మీరు పోట్లాడితే ఆ ఈ సమయంలో ఇంకా ఈ రాక్షసుడు ఇంకా బలవంతుడవుతాడు. ఉం? వచ్చే కాలం, రాత్రి పూట, అమావాస్య పూట ఇంకా శక్తివంతుడు అవుతాడు. దయచేసి తొందరగా అయితే సంహరించేయండి. ఇలాగా అంటే ఆ సమయము, ఆ సందర్భము, అది కూడా ఒక దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఉం? సో అలాగే ఈ ధర్మక్షేత్రం ఎవరికి ఆ అంటే ఒక విధమైన ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ఆ పక్షపాతం ఎక్కడ చూపిస్తుంది? ఆ ధర్మం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి కొంచెం పక్షపాతం ఉంటుందన్నమాట. అది తెలుసుకున్న ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. అందుకే, అయ్యో ఈ ధర్మక్షేత్రంలో వీళ్ళు ఉన్నారు, మరి ఏం జరుగుతుంది అక్కడ? భయపడుతున్నాడు. ఎక్కడ కౌరవులు ఓడిపోతారు అని. ఆ భయం నిజమే, కౌరవులు నిజంగా ఓడిపోతారు అనమాట. కానీ అది ముందు నుంచే తెలుసు, ఓడిపోతారు అని చెప్పేసి అందరికీ ముందు నుంచే తెలుసు. కౌరవ్ కూడా తెలుసు. మంది గొప్ప గొప్ప యోధులు ఉన్నారు కౌరవుల సైన్యంలో. ఉం? ఎవరున్నారు? భీష్మ, కర్ణ, కృప, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త, భూరిశ్రవ, ఆ? వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఏమంటాడు? ఐ మీన్ దుర్యోధనుడు ఏమంటాడు? వీళ్ళందరూ ఉన్నారు నా 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 సైన్యంలో, అవసరమైతే వాళ్ళ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఇక్కడ తాత్పర్యాలు ఏం చెప్తారు ప్రభుత్వం? అవును, వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళ ప్రాణం అన్ని పోతాయి, వాళ్ళు గెలవలేరు, వాళ్ళ ప్రాణం అంతా వ్యర్థంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కౌరవులతో కౌరవుల ఆ ఆ సమక్షంలో ఉండి పాండవులు ఎవరైతే ధర్మం వైపు ఉన్నారో వాళ్ళ ఎదురుగుండా వాళ్ళు పోట్లాడుతున్నారు, వాళ్ళకి వాళ్ళకి నాశనం తప్పదు. ఇంకోటి ఏంటి వస్తుందంటే ఆ అర్జునుడితో ఎవరున్నారు? కృష్ణుడు. కృష్ణుడి హృదయంలో ఎవరున్నారు? ఎప్పుడు వక్షస్థలంలో ఉం? శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి. ఆ ఆ లక్ష్మీదేవి ఆ భగవంతుడి హృదయంలో ఉన్నారనమాట. ఆ వక్షస్థలంలో కూర్చుని ఉన్నారు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ విజయం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఉం? అక్కడ స్వయంగా ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఆయన ధర్మపత్ని అయిన ఆ లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తప్పదు. ఉం? ఇంకోటి ఏంటంటే ఆ ఈ ఆ మనం ఎందుకు అలా అంటాం? లక్ష్మీదేవి ఉంటే విజయం. ఇంకోటి ఏంటంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే లక్ష్మీదేవియే ఆ విజయలక్ష్మి. ఇంకోటి అంటే ఎక్కడుంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడే విజయం అన్నమాట. అందుకే సాధారణంగా ఇంట్లో కూడా ఎవరైనా ఆ పెద్దవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే ఆ ఇంటి లక్ష్మిని పిలుస్తారు. ఇంటి లక్ష్మి ఎవరు? గృహలక్ష్మి. ఇంటి లక్ష్మిని పిలిచి, ఏమ్మా నువ్వు కొంచెం ఎదురురా అంటే, ఆ ఆడవాళ్ళని బాగా చూసుకుంటే
ఆ ఇంటికి కూడా మంచి జరుగుతుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చాలా కూతుర్లు కానీ, పెళ్లి చేసుకున్న ఆవిడని కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ, తోబుట్టు కానీ అందరిని బాగా చూసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక్కడ కౌరవులు ఏం చేశారు? అంత గొప్ప ద్రౌపదీ దేవి ఆవిడ మానవుని అంటే అపమానం చేద్దాం అనుకున్నారన్నమాట. ఇంత పెద్ద సభలో మధ్యలో కూర్చుని అందరి మధ్యలో తనని అపమానం చేద్దామని కూర్చున్నారు. సో వాళ్ళకి నాశనం తప్పదు. స్వయంగా ఇక్కడ లక్ష్మీదేవికి ఎలాగైతే గౌరవం ఇస్తామో ఇంటి లక్ష్మి కూడా అలాగే గౌరవం ఇచ్చి బాగా చూసుకుని అలా చూసుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళకి పాండవులు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత ఇంకా స్వయంగా కృష్ణుడే ఉన్నాడు. కృష్ణుడు ఋషికేశుడిలా కూర్చున్నాడు. ఋషికేశుడు అంటే ఏంటి? ఆ ఇంద్రియాలని నడిపించే ఇంద్రియాలకి అధిపతి అయిన అంటే ఋషికేశ గోవింద అక్కడే ఉన్నాడు. అర్జునుడి యొక్క ఇంద్రియాలన్నీ ఆయనే నడిపిస్తున్నారు. ఆయన రథసారథి ఏంటంటే ఇంకొక ఇది ఉంటుంది అనమాట. అంటే మన రథం మనం ఈ శరీరంలో ఉందాం అనుకోండి, ఆ రథాన్ని నడిపించేది ఎవరు? మన మనస్సు. ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో ఇంకా 5 ఇంద్రియాలు గుర్రాలు మనస్సు నడిపిస్తుంది అనమాట. మన మనస్సు నియంత్రణలో లేకపోతే మన శరీరాన్ని మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనమాట. అదే మనకి ఓటమికి దారి చేస్తుంది. కానీ అదే ఇంద్రియాలని ఎవరి చేతిలో పెట్టాలి? మనస్సు చేతిలో కాకుండా భగవంతుడి చేతిలో పెడితే మనకి విజయం దగ్గర తీసుకెళ్తుంది. సో ఇవన్నీ ఏంటంటే చిహ్నాలు అన్నమాట. ఎవరు గెలుస్తారు అని ముందే తెలుసుకోవడానికి. అలాగా ఇక్కడ ముందే మనకు తెలుస్తుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం ఏమి మనకి సందేహం లేదు. కౌరవుల నాశనం సత్యం, ఎవరు దాన్ని ఆపలేరు అని ఇక్కడే మనకు తెలుస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభు. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ గురు మహారాజ్ గారు హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ గురు మహారాజ్ గారు ఎలా ఉన్నారు గురు ప్రభుజీ? మహారాజ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది ప్రభుజీ? అందరి వైష్ణవుల ప్రార్థనలు, తర్వాత రాధామాధవుల యొక్క దీవెనలు, గురు మహారాజ్ ఆరోగ్యం కూడా నిలదొక్కుంటుంది. వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు ఇన్ని రకాల సేవలు. మొన్న అంతా జీబీసీ మీటింగ్ అంతా అయింది. సమావేశంలో అంతా పూర్తిగా పార్టిసిపేట్ చేశారు. సేవలో ఎప్పుడు ముందుంటారు. హరి బోల్ ప్రభు. కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. మంచి న్యూస్ చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. సరే. పాంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పవనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవభక్తవృందకి జై. జై. హరే కృష్ణ. హరే కృష్ణ. రామ రామ హరే హరే